ధన్యవాదాలు. ఇప్పుడు మన తొలి వెలుగు రగన గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. కొత్తకోట గ్రామ మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విమలక్క గారికి అండ్ పృథ్వీరాజ్ యాదవ్ అన్నకి, ఇంకా మిగతా నిర్వాహకులందరికీ నమస్కారం. 2-3 విషయాలు చెప్తా. నేను బతుకమ్మ అనే పండుగ మనం ఎందుకు చేసుకుంటాం? విమలక్క గారు దాదాపుగా ఇన్ని సంవత్సరాలుగా జరుపుతున్న ఈ బహుజన బతుకమ్మ పండగ ఒక పాట. ఆ పాట వెనకాల ఉన్న నినాదం ఏంది, ఆ సారాంశం ఏంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రకృతిని కాపాడుకోవాలి అన్నది మొదటి అంశం. ఇవాళ మనం తెచ్చిన బతుకమ్మల్లో తంగేడు పువ్వు ఎక్కడైనా కనబడుతున్నదా? ఏదో కొంత. చిన్నప్పుడు మన అమ్మలు పేర్చినప్పుడు దాదాపు ఎక్కువ భాగం తంగేడు పువ్వునే పేర్చేవాళ్ళు. గునుగు పువ్వు ఉండే, అది కూడా కనబడతలేదు పెద్దగా. ఇవాళ నిన్న మొన్న పేపర్లో వచ్చింది, పాలపిట్ట కనబడతలేదు, ఎక్కడ పోయింది పాలపిట్ట అని. దసరా నాడు మనం అంతా పొలాల దగ్గరికి వెళ్ళి ఆ పాలపిట్టను చూసేవాళ్ళం. ఇవాళ కనబడుతున్నదా? సో అభివృద్ధి అంటే ఏంటి అని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఒక బిల్డింగ్ వేయంగానే, ఒక రోడ్డు వేయంగానే, పెద్ద పెద్ద టవర్లు కట్టంగానే, చాలా కంపెనీలు రాగానే అది డెవలప్మెంట్ కాదు. మనం భవిష్యత్తు తరాలకు అందించేది ఈ ప్రకృతిని మాత్రమే. పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేనప్పుడు ఎంత అభివృద్ధి జరిగినా ఏం లాభం? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు చాలామంది హైదరాబాద్లో చదువుకుంటారు కదా, హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళని అడగండి. మనం గ్రామంలో కనీసం ఈ వాతావరణంలో బతుకుతున్నాం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఒక్కసారి తెలుసుకోండి. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు అన్నీ లేపేస్తున్నాం ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పేరుతోటి. ఇదంతా మంచిగా జరగాలంటే మరి ఎవరు చేయాలి ఈ పని? ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాల్లో ఎవరున్నారు? ప్రభుత్వాల్లో మనం లేము. అందుకే కదా ఇక్కడ రాశారు, మన బలమెంతో తెలిసేరా బహుజనుడా, రాజ్యాధికార సాధనే మన ధ్యేయమురా అని. ఈ బహుజనుల అధికారంలో ఉన్నప్పుడు, అంటే మన ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ ఆ సాధన దిశగా మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించట్లేదు. మనం అడుగుతున్నాం, లీడర్ పని చేయట్లేదు, వారికి ఓటేసిన వాడు అవతలకు పోయిన మమ్మల్ని కాంతలేడని అంటున్నాం కదా. మనం ఓటు ఉత్తగానే వేసినామా? వాడు అంటున్నాడు మనల్ని. మనం ఓటు 500 తీసుకొని, 2000 తీసుకొని, 5000 తీసుకొని మనం ఓటు వేసినాం, మందు దాగి మనం ఓటు వేసినాం. మనమే అమ్ముడు పోయిన తర్వాత వాడు పని చేయమంటే ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ వాడు పట్టించుకోవాలంటే ఎందుకు పని చేస్తాడు? మళ్ళీ వాడు సంపాదించుకోవాలి కదా. ఒక గ్రామ సర్పంచ్ 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి తీస్తాడు? ఆయన జేబులోంచి ఖర్చు పెడతాడా? మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు రావాల్సిన డబ్బుల్ని తను తీసుకుంటాడు, మీకు వచ్చే ఫలాలు ఆయన తీసుకుంటాడు. మరి ఈ మాత్రం ఆలోచన మనం ఎందుకు చేయట్లే? సో అందుకే ప్రభుత్వాలు, రాజ్యంలో ఉన్న నాయకులు, మనం మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఈ ప్రకృతి రక్షింపబడుతుంది, ఈ సమాజము బాగుపడుతుంది. అంతవరకు మనం ఏం చేసినా ఉపయోగం లేదు. దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఆడుతున్న ఆట బతుకమ్మ. ఇవాళ చూడండి, 36,000 కోట్ల రూపాయలు లిక్కర్ ద్వారా ప్రభుత్వాలు ఆదాయం పొందుతున్నాయి. ఒక్కరోజు లిక్కర్ సేల్స్ తగ్గితే వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి, అధికారులు మొత్తం రివ్యూ పెట్టేస్తారు. ఏడ తగ్గింది, ఏ వైన్ షాప్లో తగ్గింది, ఏ ఏరియాలో తగ్గింది. ఆ వైన్ షాప్ దగ్గరికి పోయి వాళ్ళకి టార్గెట్లు కూడా పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఎవరు తాగుతున్నారు? ఇదంతా మన బహుజనులే తాగుతున్నారు. ఓట్లేసేది మనమే, తాగుతున్నది కూడా మనమే. మన లివర్లు ఖరాబ్ అవుతున్నాయి, మన కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. సో ఈ ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు మిగలదు. దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకా చాలా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం ఆలోచించాలి. ఒకటే ఒక పరిష్కారం దీనికి. ఈ సమాజం మారాలంటే, ఈ లీడర్లు, పార్టీలు, నాయకులు మారాలంటే, మనం అధికారంలోకి రావాలంటే ఒకటే ఒక పరిష్కారం ఉంది. పైసలు తీసుకోకుండా ఓటు వేయడం ఒక్కటే పరిష్కారం. ఇక అంతకు మించిన పరిష్కారం లేదు. అప్పుడే మన ఆలోచన మారుతుంది. ఇక అందరూ డబ్బులు ఇస్తున్నారు, వాడు 2000 ఇచ్చిండు, వీడు 5000 ఇచ్చిండు, ఒక్కోటి అవతలికి ఒక్కోటి వీనికి అని మనం వేసుకుంటూ పోతే ఇంకా మనం ఎక్కడున్నాం? అంటే మన పిల్లల భవిష్యత్తుని మనమే ఖరాబ్ చేస్తున్నాం. పైసలు తీసుకోవడం మానండి, ప్రశ్నించడం స్టార్ట్ చేయండి.
ఈ దేశం, ఈ రాష్ట్రం మారిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రగన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బహుజన కార్యక్రమానికి విచ్చేసిన అన్న గౌరవనీయులు పృథ్వీరాజ్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దీని తర్వాత బతుకమ్మ ఆడుకునేది ఉన్నది కదా పక్కా, ఎందుకంటే ఎప్పుడు పోతారో మేము ఎప్పుడు ఆడుకుందామని చూస్తున్నట్టున్నారు అంత జనాలు. అమ్మ ఎక్కువ టైం ఏం పెట్టాము, ఇంకొక నేను నా తర్వాత ఇక విమలక్కనే ఉపన్యాసం ఏమి ఇయ్య కానీ గట్ల ఉండదు. కానీ నేను పని చేస్తామ్మా ఇక, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పాట వినలే కదా, ఒక శరణం పాడతా నేను. బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ సంబరమంట పండుగకు మా అక్కలొచ్చేది, సత్తు పిండి సత్తు ముద్దలు ఎన్నెన్నో పిండి వంటలు చేసి పూల పూల బతుకమ్మను వేర్చి ఆడుతూ ఉంటే చూడబోయేది, ఆడుతూ ఉంటే చూడబోయేది. ఈ బతుకమ్మ ఆడుతుంటే చూస్తానికి వచ్చిన వాళ్ళకు ఆడేటోళ్ళకు అందరికీ దండాలు. 15 సంవత్సరాల నుంచి మా విమలక్క గోస ఉచ్చుకుంటుంది. 15 ఏళ్ళ ఇప్పుడు తన బహుజన బతుకమ్మ మొదలుపెట్టి కాగితప్పుల బతుకమ్మలేమో దొరసాన్లు చేసుకుంటూ పోతున్నారు. కానీ వెలివాడలు కాదు అసలు వాడలు అవే అని చెప్పి ఆ వెలివాడలల్లా జర అటు ఇటు ఉన్నోళ్ళని కూడా బతుకమ్మలు పట్టుకొని అసలు వాడలు మాయ అని చెప్పి తీసుకొని వచ్చే కాడికి 15 సంవత్సరాలలో ఒక మార్పు, పెద్ద మార్పు తెలంగాణ సమాజంలో కనబడుతున్నది. మా చెల్లె మా పాడుకుంటా ఆకాశంలో సగము అని చెప్పారు. నాకు సడన్ గా గుర్తుకొచ్చింది. ఆకాశంలో సగం కరెక్టే, కానీ ఈ మధ్యలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేది ఒక రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఏమున్నదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నేను అనుకుంటా 17-18 సంవత్సరాల నుంచి 49-50 సంవత్సరాల వరకే ఉండి ఉంటారు అనుకుంటున్నావు. ఎవరైనా కొంతమంది ఎక్కువ ఉంటే ఉండొచ్చు. అయితే 19 నుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆడోళ్ళందరికీ భారతదేశంలో దాదాపు 57% రక్తహీనత ఉన్నదట. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరు 9 రకాల పూలు, మరి రఘు మంచిగా చెప్పిండు, తంగేడు పువ్వుల తంబాలమంతా తీరొక్క రంగుల్లో తీరిచిన పువ్వు, బంగారు సీరలు బాజారులన్నీ అని. బంగారు సీరలు ఆడ కనబడతాయి కావచ్చు, నగలు కనబడతాయి కావచ్చు, లోపల మొత్తం ఈ వచ్చిన నా ఆడబిడ్డలందరికీ, నా తెలంగాణ బతుకమ్మలందరికీ నేను ఊకే చెప్తుంటా, పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ. మా మిత్ర రాసిండు విమలక్క వాడుతుంటది. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఈ బతుకమ్మలు నిజంగా తెలంగాణలో 57% రక్తహీనతతో ఉన్నారు. ఇంకా నేను చాలా చెప్పుకుంటూ పోతే శాతాడు పొడుగుంటే అట్లా ముచ్చట్లు. కానీ ఇలా కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో చదువుతున్నటువంటి అమ్మాయిలకు కనీసం బాత్రూమ్ల ఫెసిలిటీ కూడా లేకుండా అంత దారిద్రంగా ఉన్నది ఇక్కడ. మీరందరూ ఇక్కడ మంచి మంచి సీరియల్ నగలు పెట్టుకుని కనబడుతున్నారు. కానీ ఇవాళ చాలా మంది చెప్తున్నారు, మేము ఆడబిడ్డలను కోడీశ్వరులను చేస్తామని చెప్పి. కోడీశ్వరు కాదు ఆయన, మనకు చక్కగా చదివిపిస్తే చాలు. చదివిపిస్తే చాలు. మన పెద్దోళ్లకు, మనం అన్న తల్లిదండ్రులకు దవాఖానకు పోతే జర పైసలు లేకుండా ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. బయట మొత్తం ఏది చూసినా అంత నాయకులు నకిలీ ఉన్నారు, అమ్ముతున్న సామాన్లు నకిలీ, మనం తినే కూడు నకిలీ, ప్రకృతిని మనమే విధ్వంసం చేస్తున్నాము. మనకున్నటువంటి ఒకటే ఒక మూలం ఏంటంటే లంగా దొంగ రాజకీయ నాయకులను గద్దెలకి కూసబెడుతున్నాము. మన ఓట్లు మనం అమ్ముకొని, మనము తాగి ఇంత మటన్ కూరకో, లేకుంటే నా కులపోడు, నా మతపోడు, నా ఇంటి పక్కోడు అని ఏదో ఒకటి అనుకొని ఇంత 500కో 1000కో 2000కో మన ఓటు అమ్ముకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఇంత దరిద్రమైన పరిస్థితి. బతుకమ్మ పండుగ నాడు సంబురాలు చేసుకుంటా సంతోషకరమైనటువంటి మాటలు ఇంపిద్దామంటే ఎక్కడ కనబడతలేదు. ఏం సంతోషం, ఎక్కడ సంతోషం, ఎక్కడ చూసినా కానీ సర్వనాశనం చేసి పడేసారు. ఇవాళ గాంజాయి ఊరూర్లో గాంజాయి తాండవం ఆడుతున్నది. ఇవాళ తల్లిని చంపుతున్నారు పోరగాళ్ళు,
గంజాయి తాగి తల్లిని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, అక్కలను చంపుతున్నారు. ఏ ఊర్లకు పోయినా, ఏ బడికాడికి పోయినా, ఎక్కడికి పోయినా, ఇలా ఏ పల్లె, ఈవెన్ నేను ఇక్కడ కూడా అంటున్నా, మీ దగ్గర కొత్తకోటలో కూడా గాంజాయి దొరుకుతుండొచ్చు, పక్కా దొరుకుతుంది. గాంజాయి దొరకనటువంటి ప్రాంతం లేదు. కానీ ఎందుకు దొరుకుతున్నది? రాజకీయ నాయకులకు వాళ్ళ దాంట్లో వాటాలు పోతున్నాయి. బెల్ట్ షాపులు కానూన్ ప్రకారంగా ఇల్లీగల్, అది అమ్మోది ఎక్కడ. కానీ ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు ఉంటాయి. ఆ బెల్ట్ షాపులు ఎందుకు నడుస్తున్నాయంటే పోలీసునికి పైసలు పోతాయి, ఎక్సైజ్ వానికి పైసలు పోతాయి. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసేటువంటి రాజకీయ నాయకులకు కూడా, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఆఖరికి ముఖ్యమంత్రి కాడికి పైసలు పోతాయి కాబట్టి ఆ దందాలు నడుస్తున్నాయి. దీంతో అవుతున్నది ఏంది? యావత్ ఆడిబిడ్డలు విధవరాన్లు అవుతున్నారని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి పిసిసి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. కానీ వచ్చినాక బంద్ అయితే అనుకున్నా, కానీ బంద్ కాలే. మీకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను, చైతన్యవంతులైనటువంటి వాళ్ళను, చదువుకున్నటువంటి వాళ్ళను, సమాజం పట్ల, ఈ తెలంగాణ ఆడబిడ్డల పట్ల, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ జీవన విధానం పట్ల మమకారం ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఓట్లేసి సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీసీలను ఎన్నుకోండి. దాని తర్వాత ఎమ్మెల్యేలను కూడా అటువంటి వాళ్ళని ఎన్నుకుంటేనే మన బతుకుల మార్పు వస్తుంది. 52% అంటే చాలా సిగ్గుచేటు. చాలా మంది అలా దవాఖానలకు వస్తున్నారు హైదరాబాద్కు. నా కొడుకుకు, నా బిడ్డకు గుండెల రంధ్రం పడ్డదట అని వస్తున్నాడు. సార్ ఏం చేద్దామని చెప్పని. ఈ గుండెల రంధ్రాలు ఇవన్నీ ఎందుకు పడతాయంటే రక్తహీనత ఆడోళ్ళలో ఉంటున్నది కాబట్టి పిల్లలకు అది ట్రాన్స్ఫర్ అవుతున్నది. ఆరోగ్యంగా పిల్లలు కూడా పుడతలేరు. కనీసం ప్రోటీన్ ఫుడ్ కూడా ఇయ్యలేనటువంటి దుస్థితిలో భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మాత్రం అష్టదరిద్రంగా ఉన్నది. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి లేదు. పూలను పూజించే, పూలను భగవంతుని లెక్క పూజించే సంస్కృతి ఎక్కడ లేదు. దానిలో ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇవి చెర్లలో తీసుకపోతే శుద్ధి అవుతాయి. కానీ ఇలా మేము చూస్తున్నాం, ఎక్కడ పోయినా, రఘునేన్ మొన్న కూడా పోయినాం, గులాబ్ పూల కలర్లో బయటి ఫ్యాక్టరీలోళ్ళు వదులుతున్నటువంటి నీళ్లు చెర్లలోకి వచ్చి కంటామినేట్ అయ్యి, ఇలా మీ దగ్గర కూడా చెర్లు ఉంటే మీరు ఈత కొట్ట పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు. ఈత కొడితే గోగుడు పుస్తుంది, గజ్జిలేస్తుంది. ఇలా అట్లున్నది. ఎక్కడికి పోయినా కానీ డ్రైనేజ్ వాటర్ కానీ కెమికలైజ్ అయిపోయినాయి మొత్తం. పంట పొలాలు కూడా సర్వనాశనం అనేవి. మనం తినేది కూడా ఇసం తింటున్నాం. ఒక్కటే మళ్ళా చెప్తున్నా ఏంటంటే, ఈ సంస్కృతిని కాపాడుకోవాలన్నా, ఈ బతుకమ్మలు కాపాడుకోవాలన్నా, మన తెలంగాణ ఆడబిడ్డలను కాపాడుకోవాలన్నా, మనం బతకాలన్నా, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా మంచోళ్ళకు చూసి ఓట్లేయండి అని చెప్పి ఈ బతుకమ్మ పేరు మీద ఇయ్యాలటి నాడు మీరందరూ ప్రమాణం తీసుకోండి, విమానం ప్రమాణం తీసుకోండి. దేవుని సాక్షిగా, బతుకమ్మ సాక్షిగా, ఏ బతుకమ్మనైతే మీ చేతులతో పేర్చిండ్రో ఆ చేతులను పెట్టుకొని బతుకమ్మ సాక్షిగా ఇయాటి నుంచి మా పిల్లల భవిష్యత్తు గురించి, మా ఆత్మగౌరవాన్ని రక్షించేటందుకు మీరు ఒట్టు తినండి. పైసలు తీసుకొని ఓట్లు లేకుండా మీరు నిజాయితీ పరులను ఎన్నుకోండి. వాళ్ళు ఏమైనా మార్పు తీసుకొస్తారని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా రాములు విజయన్నతో చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నది. రాములు చెప్పంగానే వచ్చినాం. మేము ఇంత దూరం వచ్చి, మేము ఒక 120-130 కిలోమీటర్ల దూరం వచ్చి ఈ మెసేజ్ ఇచ్చేటందుకే. అన్న ఏం మాట్లాడదామని రఘు అన్నాడు. రఘు కూడా గదే చెప్పిండు, నేను కూడా గదే చెప్తున్నా. నిజాయితీగా, నీతిగా ఉండండి. 1200 మంది పిల్లల ఆత్మ బలిదానం తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. కానీ జోకర్లకు, లోఫర్ల చేతుల్లో తెలంగాణ బందీ అయిపోయినది. ఈ బంద విముక్తి జరగాలి. మన ఆడబిడ్డలు కనీసం చదువు కదా, బాత్రూమ్ల కాడ పోయే దగ్గర కూడా 15-20 మంది చుట్టుంటే బాత్రూమ్లు పోతున్నారు. కాలేజీలలో చదువుకున్న పిల్లలుంటి ఇక్కడ చెప్తారు ఎంత దరిద్రంగా ఉంటున్నాయో. కాలేజీలలో బాత్రూమ్లు కూడా ఫెసిలిటీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో మనం ఉన్న. దానికి సర్వ కారణం ఒకటే ఏంటంటే ఓటు. ఆ ఓటును మీరు చైతన్యవంతులై నిజాయితీ పరులకు ఓటేయమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ బతుకమ్మ పట్టుకొస్తున్న తల్లి కూడా చెప్తున్నా, అందరూ మొత్తం యావత్ కొత్తకోట ఒక మార్పుకు ఇదే ఆరంభం కావాలని చెప్పి మీ అందరికి కోరుతూనే ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. మీ అందరికి రాబోయే బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. దాని తర్వాత మా వాళ్ళు దసరా కూడా చేసుకుంటారు కదా, దసరా శుభాకాంక్షలు. ఆ తాగన్న కానీ విమానం తీసుకోరు. జర మంచోళ్ళని నిలబెట్టుకొని మంచోళ్ళ కోటేద్దామని అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బహుజన బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు కొత్తకోట మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్లకు, వేదిక మీద ఉన్నటువంటి తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్, అట్లనే తమ్ముడు మన తొలి వెలుగు రఘు, మిగతా మిత్రులు అందరు పెద్దలందరికీ, నాతోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. జోహార్ అమర వీరులకు.
జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ జై బహుజన బతుకమ్మ జై జై బహుజన బతుకమ్మ జై బహుజన బతుకమ్మ జై జై బహుజన బతుకమ్మ జై నవ తెలంగాణ జై జై నవ తెలంగాణ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ప్రకృతి రక్ష నవధాన్యాలన్నీ నవ్వంగా తుల్లంగా ఆ ఉయ్యాలో ఉయ్యాలో ఇచ్చుకోబైనాలు పుచ్చుకోబైనాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో పూల దడిసి సెర్లు పునీతమయ్యేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణలో ఈ 5 లైన్లలో మన తెలంగాణ ఏందో బహుశా అర్థమైందనుకుంటా. ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ, నవధాన్యాలతోటి విలసిల్లాల్సినటువంటి తెలంగాణ, బహుళ పంటలతో ఉన్నటువంటి తెలంగాణ, ఏక పంటల పరిస్థితికి వచ్చిన తర్వాత మార్కెట్ వ్యవస్థలోకి తెలంగాణ పోయిన తర్వాత వలసలు ఎక్కువైపోయి తెలంగాణ అంతా కూడా ఆగమాగమైపోతున్నటువంటి సందర్భాన బహుజన బతుకమ్మగా ఈ విషయాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ ఇవాళ కొత్త కోటకు కదిలి వచ్చింది. ప్రకృతి అంతా కూడా విధ్వంసమైపోతుంది. అందుకోసమే అప్పుడే వానలు, అప్పుడే ఎండలు, అప్పుడే ఉడకపోత ఆగమాగమైపోతున్న పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి అంటే ఏమిటి? ఆడబిడ్డ. ప్రకృతి అంటే మన ఆడబిడ్డ. ప్రకృతిని కాపాడుకుంటే ఆడబిడ్డను కాపాడుకున్నట్టే, ఆడబిడ్డను కాపాడుకుంటే బతుకమ్మను కాపాడుకున్నట్టే. ఇంతకుముందు తమ్ముళ్ళు మాట్లాడుతూ విషయం చెప్పిండ్రు. తంగెడు పువ్వు లేదు, గునుగు పువ్వు లేదు, ముత్యాల పువ్వు లేదు, అడవి చామంతి లేదు, రుద్రాక్ష పువ్వులు అక్కడక్కడ కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఆఖరికి గుమ్మడి పువ్వు ఇవన్నీ ఉండాల్సినటువంటి బతుకమ్మ పెంచుతున్న తోటల్లోంచి బంతి పువ్వులు తెచ్చి పేర్చుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం. ఇవాళ డీజేలు వచ్చినాయి. అసలు వంగిలేస్తూ వేసేటువంటి చప్పట్ల ఆటనే మాయమైపోయింది. కోలాటాలు పోయి దాండియా వచ్చింది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాం మనమంతా? మన సంస్కృతిని, మన చరిత్రను, మన ఆటను, మన పాటల్ని మింగేస్తున్నటువంటి వాళ్ళెవరు అనేటువంటి దాన్ని ఇవాళ మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఇట్లాంటి బిడ్డలకు, ఇటువంటి చిన్న బిడ్డలకు రేపటి సమాజం, ఎటువంటి సమాజాన్ని మనం అందించగలుగుతాం అనేటువంటిది ఒక ప్రశ్న మన ముందు ఉన్నటువంటిది. అందుకనే ఈనాటి తరానికే కాదు, రేపటి తరానికి మంచి తెలంగాణను అందించాలంటే ఇవాళ మన అడవులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అడవులుంటే అమ్మ ఉన్నట్లే, నదులు ఉంటే నాన్న ఉన్నట్లే అని మిత్ర సాహిత్యంలో పాటలో మనం వింటాం. అందుకోసం అడవుల్ని కాపాడుకుంటేనే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి. అడవులు బాగుండాలి అంటే అడవులను కాపాడుకునేటువంటి ఆదివాసీలు ఉండాలి. ఆదివాసీలు అంటే అనాగరికులు కాదు, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి వాళ్ళే ఆదివాసీలు, ఈ దేశ మూలవాసులు. అందుకోసం ఆదివాసీలు లేకపోతే అడవి లేదు, అడవి లేకపోతే మనము లేము అనేటువంటి విషయాన్ని మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా పౌర సమాజం అంతా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ లేవదీస్తూ ఇవాళ ఇక్కడి దాకా 15 సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములైనందుకు మరొక్కసారి కొత్తకోట ప్రజానీకానికి, తమ్ముళ్ళందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబు పాట ప్లే చేయండి. అందరూ కూడా, మా అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ దగ్గరికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా బతుకమ్మ దగ్గరికి వస్తే ఒక పాట ఉంటుంది.